అంటే ఇది మళ్ళీ ఇంకో పెంట పని చేసిందనమాట. ఏదో ఒక రోజు ఇది అపార్ట్మెంట్ నుంచి గంటి చేసుకుంటుంది. రేయ్, టాపిక్ డైవర్ట్ చేయకుండా వాటి మ్యాటర్ చెప్పు. చెప్పానుగా, హెల్ప్కు హెల్ప్, చెల్లుకు చెల్లు. నేను నమ్మనురా. చెల్లి చేయడానికి స్వీట్స్ ఒకటి తీసుకొస్తే సరిపోతుంది. మరి మల్లెపూలు ఎందుకు తెచ్చినట్టు? ఎంట్రీలో గెద్దమొహం వేసుకుని నువ్వు ఇలా తగులుతావని తెలియక దానికి మల్లెపూలు పెట్టి మురిసిపోవడానికి, తలుపులేసి కింద మీద పడిపోవడానికి. మాదేం మీలా లవ్ మ్యారేజ్ కాదురా. తొక్కలో లవ్ మ్యారేజ్. పేర్లు లవ్ ఉంది కానీ మనిషి దగ్గర లవ్వే కనపడడం లేదు. రేయ్, అయినా నువ్వు ఎంత కవర్ చేసినా నాకు అర్థమైందిలే. కానీ కానీ ఈడెప్పుడు ఏది పూర్తిగా అర్థం చేసుకోడు. అందుకే లవ్ మ్యారేజ్ చేసుకున్న శోభన లేకుండా ఏడ్చి వస్తున్నాడు. రామ్, ఆఫీస్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. కూర్చో. అమ్మా, గీతా, గీతా, నువ్వు కూర్చున్నానా? ఏవండి, వచ్చేసారా? ఎదురుగా మనిషిని పెట్టుకుని వచ్చేసారా అంటూ ఏంటా వెదవ పలకరింపులు? మనిషి ఇంటికి రాగానే ముందు మంచినీళ్ళు ఇవ్వడం నేర్చుకో. సరే అత్తయ్య, వెళ్ళు. తీసుకొస్తాను. ఏంటో బొత్తిగా పద్ధతులు తెలియని ముద్దులా తయారైంది. ఉండమ్మా, ఎందుకు ప్రతి చిన్నదానికి దాని మీద కోప్పడతావు? వీడేంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు? ఏమైనా ఈ మధ్య వీళ్ళో ఏదో తేడా కనిపిస్తోంది. అక్కడ ఇంటర్వ్యూలో శివగాడు, ఇక్కడేమో అమ్మ. ఇప్పుడు బ్యాగ్లో నుంచి ఆ పూలు స్వీట్స్ ఎలా బయటికి తీయాలి? ఆ గుండె దానికి ఎలా ఇయ్యాలి? ఏవండి, బాత్రూంలో గీజర్ ఆన్ చేశాను. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. ఏంట్రామ్, ఇందాక నుంచి బ్యాగ్ వైపే చూస్తున్నావు? బ్యాగ్లో ఏముంది? బ్యాగ్లో ఏముంటుందమ్మా? ఏం లేదు. అస్సలేం లేదు. అవునమ్మా, నువ్వేం డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదే, బానే ఉన్నానుగా. అవునా? అమ్మా, అదేంటది? ఏంటది? ఏముందిరా? అదేనమ్మా, అక్కడ చూడమ్మా. అది అక్కడ చూడమ్మా, అక్కడ అక్కడ పక్కన. అద్దమ్మా పక్కన. ఎక్కడ్రా? ఏం లేదమ్మా, ఏం లేదు. అవును, నీ చెయ్యేంటి అక్కడ మెడ వెనుకుంది? ఇక్కడ ఏం లేదు, ఏదో పడినట్టుంటే దులుపుకున్నానా అమ్మా. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. గీతా, గీతా, ఏంటండి? ఒకసారి లోపలికి రా. మొన్న దాన్ని గదిలోకి పిలిచి బయటికి గెంటాడు. ఇప్పుడు మళ్ళీ రమ్మంటున్నాడు. దానికోసం ఏదో తెచ్చాడు. నాకు తెలియకుండా కవర్ చేసి షర్ట్లో వేసి తీసుకెళ్ళాడు. ఏమై ఉంటుంది? గీతా, వస్తున్నానండి. ఏంటండి? ఒక్క నిమిషం. ఏంటిది సిగ్గు లేకుండా? ఇలా అయితే నేను బయటికి వెళ్ళిపోతాను.
పూలు స్వీట్స్ నీకోసమే. ఎప్పుడు లేంది ఏంటండి ఇది కొత్తగా? అంటే నాకు నువ్వు డిజైన్లో హెల్ప్ చేసావు కదా, డిజైన్ బాగుందని ఆఫీస్లో అందరూ మెచ్చుకున్నారు. అందుకే ఆ సంతోషంలో ఇవి తీసుకొచ్చాను. మీరంత హ్యాపీగా ఉంటే నాకివ్వాల్సింది పూలు స్వీట్స్ కాదు. మరి నాకు ఎత్తుకుని ఆడించడానికి, అమ్మ అని పిలిపించుకోవడానికి ఒక పాపాయినివ్వండి. నీకంత సీన్ లేదులే కానీ చనువు ఇస్తే చాలు, నెత్తినెక్కేద్దాం ట్రై చేస్తామే. తిరిగా ఇప్పుడు స్వీట్. చేతికివ్వండి, నేను తింటాను. లేదు, నేనే తినిపిస్తాను. సిగ్గేస్తుందండి. ఎందుకు? నేను నీ మొగుడే కదా. లాభం లేదు, ఇలాగే వదిలేస్తే వీడు దానికి దగ్గరైపోతాడు. ఇప్పుడే దూరం చేయాలి. ఆ, గీతా, గీతా, గీతా! అత్తయ్య గారు పిలుస్తున్నారు, వస్తాను. తినేసి ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నాను కదా, నా వల్ల దీనికి ఎలాంటి సంతోషమో లేదు. కనీసం ఈ స్వీట్ అయినా తినిపిద్దాం అనుకున్నాను. దీనికి ఆ అదృష్టం కూడా రాసి పెట్టినట్లేదు అనుకుంటా. ఏంటత్తయ్య గారు పిలిచారా? పిలవక, వాడిప్పుడే కదా వచ్చింది. ఫ్రెష్ అవర్ ఇవ్వకుండా గదిలో చేరి ఏంటా కబుర్లు? అంటే అది నువ్వేం చెప్పక్కర్లేదు. వాడు ఫ్రెష్ అప్ అవుతాడు, నువ్వు వెళ్ళి వంట పని చూడు. వెళ్ళు. రామ్ మనసు మార్చుకుని నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నా నేనుండగా నిన్ను వాడికి ఎలా దగ్గరవ్వనిస్తాను? మొగుడనే గౌరవం లేకపోతే లేకపోయింది, కనీసం జాలి కూడా లేదు నీకు. బాగా నొప్పిగా ఉందా? నొప్ప, ఒళ్ళంతా పులిసిపోయింది. అమ్మో అమ్మో, వాళ్ళు ఆడోళ్ళు కాదు నాయను, బ్రహ్మ రాక్షసులు. పూరి పిండిని పిసికేసినట్టు పిసికేశారు. సింగల్ మిరపకాయని రోట్లో వేసి దంచేసినట్టు దంచేశారు బాబోయ్. నువ్వు మగాడివేగా, అంతమంది చుట్టూ చేరి కొడుతూ ఉంటే తప్పించుకుని పారిపోవచ్చు కదా. ఆ ఛాన్స్ ఎక్కడిచ్చారు? రౌండ్ టేబుల్ సమావేశం కదా. అయినా వాళ్ళు కొట్టిన దెబ్బల కంటే నువ్వు కొట్టిన దెబ్బే ఎక్కువ బాధగా ఉంది. నా అండా దండా నువ్వే అనుకున్నాను. నువ్వు చెప్పిన వెధవ పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఆపదలో కాపాడే కృష్ణుళ్లాగా అభయహస్తం ఇస్తావు అనుకున్నాను. నన్ను ఇరికిచ్చి నువ్వు సైడ్ అయిపోతావు అనుకోలేదు. సైడ్ అవ్వకుండా నేను నీకు సపోర్ట్ చేసుంటే ఇప్పుడు నీకు మందు రాయడానికి నేనుండేదాన్ని కాదు. ఆపద్ధర్మానికి అబద్ధం ఆడొచ్చని దేవుడు చెప్పాడు. ఆలోచినప్పుడు తలొంచాలని ఒక పెద్దాయన చెప్పాడు. అందరూ చేరి భర్తను సాకిరేవులో బట్టలు ఉతికినట్టు ఉతికినప్పుడు ఆపమని ఎవరు చెప్పలేదమ్మా. అయినా ఆ గీత మామూలుది కాదు. ఎన్నో ఏళ్లగా గుట్టుగా చేసుకుంటూ వస్తున్న వాటర్ బిజినెస్ ని గుట్టు రట్టు చేసింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందర్నీ పిచ్చి వెధవల్ని చేసి ఆడిస్తూ ఉంటే ఇప్పుడు ఆ గీత అందరి ముందు మనల్ని వెధవల్ని చేసింది. మొన్నేమో కూరగాయల కమిషన్ కట్టు, ఇప్పుడేమో వాటర్ బిజినెస్ కట్టు. వరుస పెట్టి ఆ గీతేమో కటింగుల మీద కటింగ్ వేసుకుంటూ పోతుంది. ఇంకా ఇలాగే మనం చూస్తూ వదిలేస్తూ పోతే నీ ప్రెసిడెంట్ కుర్చీకి ఎత్తు పెట్టేయడం ఖాయం.
ప్రతి గుమ్మానికి దిష్టి గుమ్మడికాయ వేలాడగట్టినట్టు ఈ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ గేట్కి నిన్ను వేలాడదీయటం ఖాయం. అంతవరకు వస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మూటాముళ్ళ సర్దుకొని సైడ్ అయిపోతావా పాప? నువ్వు రియాక్షన్లు ఇవ్వడం కాదు, నువ్వు యాక్షన్లో దిగపోతే మనకు తిరుపతి గుండె. ఇంతవరకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తూ ఎదురించిన గీతని అపార్ట్మెంట్ నుంచి బయటికి పంపిస్తే చాలు అనుకున్నాను. అయితే వెంటనే పంపేయచ్చు కదా. అలా చేస్తే దాని మీద నాకున్న కోపం మాత్రమే తీరుతుంది. నా వ్యాపారాల మీద కొట్టిన దాని జీవితం మీద కొట్టగలిగితే నా కసి తీరుతుంది. తీర్చుకుంటాను. ప్రియా, ప్రియా, నిద్రలేసి ఉంటుంది. కాలేస్తుంది. ఇది నిద్దట్లో తెలియకుండా వేస్తుందా, లేక డైరెక్ట్గా కమిట్ అవ్వలేక ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తుందా? నిజంగానే ఇది సిగ్నల్ ఇస్తుంటే మనం నిద్రలో చేస్తుందని వదిలేస్తే ఛాన్స్ మిస్ అవుతావా? తన మూమెంట్లు తను ఇస్తున్నప్పుడు మన సైడ్ నుంచి మన మూమెంట్లు మనం ఇద్దాం. ప్రియా, ఏం జరుగుతుంది? అదే తెలియడం లేదు. చలిగా ఉందా? గిలిగా ఉంది. గిలా ఇది ఇస్తుంది సిగ్నలే. అమ్మ నాన్న ఆడుకుందామా? ఆడతామా? దుప్పటి కప్పనా? కప్పుతారా? అదేంటి అక్కడ కూర్చున్నారు? కూర్చోలేదే, నువ్వు అరిచిన అరుపుకి జడుచుకొని ఎగురొచ్చి అక్కడ పడ్డాను. ఆయన ఎందుకలా అరిచావే? నిద్రలో పీడకలు వచ్చింది శివ. పీడకలా? ఏమొచ్చింది? పాడుపడిన బంగళాలో నువ్వు ఒక్కదానివి ఉన్నట్టు, నిన్నెవరో తరుగుతున్నట్టు వచ్చిందా? ఆహా, కాదు. పెద్ద ఊడల మరి కింద శుద్ర పూజలు చేస్తూ మాంత్రికుడు నిన్ను బలిస్తున్నట్టు ఆ టైప్ కళ ఏమైనా వచ్చిందా? ఆహా, కాదు శివ. పెద్ద భూతం వచ్చి నీ మీద పడినట్టు కలొచ్చిందా? భూతం కాదు, నువ్వే వచ్చి నా మీద పడ్డట్టు కలొచ్చింది. నా మీద చెయ్యి వేసినట్టు, దుప్పట్లోకి లాక్కున్నట్టు. కట్టుకున్నాడు దగ్గర తీసుకుంటే అది రొమాంటిక్ కలంటారే, నీకది పీడకల్లా అనిపించిందా? కాదా? అంటే చూడు శివ, నీకు నేను ముందే చెప్పాను, నువ్వు ముందుగా బిజినెస్ లో సెటిల్ అవ్వాలి అని. మనిద్దరం మన కాళ్ల మీద నిలబడాలి. పుట్టబోయే పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వెయ్యాలి. అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాకే మనిద్దరం ఒక్కటయ్యేది. పుట్టబోయే పిల్లలకి వాళ్ళ పిల్లలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే అప్పటికి ఒకటయ్యే వయసు కాదు,
ఒకరి తర్వాత ఒకరు పోయే వయసు వస్తుంది. ఏమైనా సరే అనుకున్నది జరగాల్సిందే, మన గోల్స్ రీచ్ అవ్వాల్సిందే. అంతవరకు మంచానికి లెఫ్ట్ లో నువ్వు, రైట్ లో నేను. గుడ్ నైట్. ఛీ! ఏమండి ఒక నిమిషం. ఏంటి? మీకు లంచ్ బాక్స్ ఏం అవసరం లేదు, అక్కడేదో ఒకటి తింటానులే. చేసి పెట్టడానికి నేనున్నాను కదా, ఎందుకు బయట తింటానంటున్నారు? ఓ, అంటే ఉదయాన్నే మీకు బాక్స్ పెట్టడానికి నేను తెల్లవారుజామునే లేచి వంట చేయాలి, కష్టపడిపోతాను అనేగా. నీకు అలా అర్థమైందా? ఇవన్నీ మోసుకెళ్ళడం నా వల్ల కాదు. మీరేమైనా నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నారా? హ్యాండిల్కి తగిలించడమేగా. అయినా మీ ఆఫీస్లో అందరూ లంచ్ బాక్సులు తెచ్చుకోరా ఏంటి? వాళ్ళంటే ఫ్యామిలీసే. ఏ మీరు బ్యాచులరా? అయి ఉంటే బాగుండేది. మీకింకా ఛాన్స్ లేదులేండి, ఆ రోజులు పోయాయి. అదేగా నా ఏడుపు. సరే బాయ్. ఏమండి? మళ్ళీ ఏంటే? అవును, ఈ పూల సజ్జ ఏంటి? నేను గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఎలా వెళ్ళను? మన ఊర్లో అంటే గుడి తెలుసు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్లేదాన్ని. ఇక్కడ నాకు కొత్త. గుడి ఎక్కడుందో బడెక్కడుందో నాకేం తెలుసు? అందుకని మీరు ఆఫీస్కి వెళ్లేదారిలో ఎక్కడైనా గుడి ఉంటే అక్కడ నాతో పాటు వచ్చి దేవుడికి హలో చెప్పేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. రిటర్న్లో నేను ఏ ఆటోలోనో వచ్చేస్తాను. నిన్ను గుడికి నాకేం పని లేదనుకున్నావా? ఆఫీస్కి లేట్ అవుతుంది. అంతేనా? అంతే. వెళ్ళండి. నిన్నైతే నేను ఎదురొచ్చాను కాబట్టి, నాకు ముద్దిచ్చి సంతోషపెట్టారు కాబట్టి మీ డిజైన్ సక్సెస్ అయింది. ఇప్పుడు బాధ పెట్టి వెళ్తున్నారు. ఏమవుతుందో చూసుకోండి. వసాయ్, నువ్వు అలా లేనిపోయిన సెంటిమెంట్స్ యూజ్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకే. సర్లే, కానీ ఎలా తీసుకెళ్ళనే? ఎలా ఏంటి? ఈ బండి ఉంది కదా. పాపమే. భార్యని బండెక్కించుకుంటే పాపమేంటండి? నేనంటుంది నీ గురించి కాదు, నా కష్టార్జితంతో కొన్న ఈ బండి పరిస్థితి ఏంటా అని. ఏమవుతుంది? ఏమవుతుందా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకోవే. గుర్తొచ్చిందా? 4 టైర్లున్న జీప్ పరిస్థితి అలా అయితే పుజుమండుకున్నవి 2 టైర్లనే. మరీ యాక్ట్ చేయకండి. అయినా మా ఊర్లో మనకి కారు ఉంది కదా, తెప్పించుకుంటే బాగుంటుంది కదా. మీరు ఇలా బైక్ మీద కాకుండా దర్జాగా నన్ను కార్లో తీసుకెళ్లేవారు. ఆ కారు మా నాన్న సంపాదనతో కొనింది. ఇక నుంచి ఏదైనా నా సంపాదనతోనే కొనాలి, కొన్నాకే వాడాలి. నేను మాత్రం మీరు సంపాదించుకున్న దాన్నే. కానీ ఆపో, నువ్వు నీ ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్. సరే, ఏ జరిగితే జరిగింది. ఎక్కు. ఎక్కు. ఏమే, నీకేమైనా ఏడుపు వినిపిస్తుందా? లేదండి. ఎవరేడుస్తున్నారు? బండే గుక్క పెట్టి ఏడుస్తుంది. ఇంకా ఆపండి, పదండి. ప్రసాద్, మేడం, ఇప్పుడు మనం గుడికి వెళ్ళటం అవసరమంటావా? అదేంటి మేడం, కొత్త ప్రాజెక్టు పూజ చేయించుదామని మీరేగా చెప్పారు. చెప్పాననుకో, కానీ ఇలా ఒక్కదానే వెళ్ళి పూజ చేయించటం బాగుంటుందంటావా? తోడుగా నేను వస్తున్నాను కదా మేడం. డ్రైవర్ కూడా వస్తున్నాడు. అంటే వీడు నేను ఒకటేనా? సరే, ఒక పని చేయి ప్రసాదు. ఏంటి మేడం? ఆయనకి ఫోన్ చేసి టెంపుల్కి రమ్మన్నానని చెప్పు. మీకు పెళ్ళవలేదు కదా మేడం?
ఆయన ఎక్కడి నుంచి వస్తారు? ఆ, అది ఆయన అంటే ఆయన కాదు. మరి ఎవరు మేడం? అసలు నీ బ్రెయిన్ లో చిప్ వర్క్ చేస్తుందా? కొత్త ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరు? రామ్ సారు. అదే ఆయన్నే పిలువు. అబ్బో, ఆయన పేరు చెప్పడానికి ఎంత మెలికలు తిరిగిపోతుంది. 5 years గా వర్క్ చేస్తున్న వాడికి ఫ్రంట్ సీటు, నిన్నగాక మొన్న జాయిన్ అయిన వాడికి పక్క సీటా? ఇప్పుడు రామ్ సార్ ఎందుకులే మేడం, ఆఫీసులో వర్క్ ఉంది కదా. పూజ చేయించడానికి మీరున్నారు, తోడుగా నేనున్నాను కదా. ప్రసాదు, అడవిలో సింహము తిరుగుతుంది, ఎలుగుబంటి తిరుగుతుంది. అంత మాత్రాన రెండు ఒక్కటవుతాయా? అంటే ఆ రామ్ గారు సింహం, నేను ఎలుకబంటా మేడం? మ్మ్, ఏంటి ప్రసాదు, ఫీల్ అయ్యావా? లేదులే మేడం. అయితే అదే ఫిక్స్ అవ్వు. ఫోన్ చేసి రామ్ని రమ్మని చెప్పు. ఆయనే కావాలనుకున్నప్పుడు మమ్మల్ని మాత్రం తీసుకురావడం ఎందుకు? ఆయన్నే తెచ్చుకోవచ్చు కదా. ఏమండి, ఏంటండి ఇది? డ్రైవింగ్ లో సర్కస్ స్పీడ్లు. ఉండవే, ఫోన్ వస్తుంది, ఎవరో చూడాలి కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడకూడదు, అది నేరం. ఆ,